సాధారణంగా ఒక యువతికి పెళ్ళి అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇష్టం లేకపోవడానికి ప్రధాన కారణం ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉండటం. పెళ్ళి డేట్ దగ్గర పడే టైంకి ఆ యువతి ప్రియుడితో పారిపోవడం చూస్తూ ఉంటాం. కానీ ఈ సంఘటనలో యువతి పెళ్ళి ఇష్టం లేదని వేరే వ్యక్తితో అంటే ప్రియుడితో పారిపోలేదు. అసలు ఈ యువతికి ప్రియుడే లేడు. మరి పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఎందుకు ఆమె తిరస్కరించింది? పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్ల ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అనకాపల్లిలోని రావికమతం గ్రామంలో పుష్ప అనే యువతి పేరెంట్స్తో కలిసి నివసిస్తోంది. ఈమె వయసు 22 సంవత్సరాలు. ఈమె చదువు పూర్తయింది. పుష్పకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏ సంబంధం తీసుకొచ్చినా నాకు పెళ్ళి ఇష్టం లేదని పుష్ప చెప్పేది. ఇలా ఒంటరిగా ఉండిపోతావా అని పుష్ప పేరెంట్స్ కోపడ్డారు. మాడుగుల మండలం వల్లాపురం గ్రామానికి చెందిన రామునాయుడు అనే వ్యక్తి సంబంధం వచ్చింది. రామునాయుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. పుష్ప పేరెంట్స్ ఈ సంబంధాన్ని ఖాయం చేశారు. ఇక వదిలేలా లేరని పుష్ప ఈ సంబంధానికి ఒప్పుకుంది. పెళ్లి చూపులు అయ్యాయి. పలానా తేదీ నాడు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే ఈ సంబంధాన్ని ఎలా చెడగొట్టాలి అని పుష్ప చాలా రకాలుగా ఆలోచించసాగింది. చివరకు ఒక దారుణ నిర్ణయం తీసుకుంది. పుష్పకు రామునాయుడుకు పెళ్లి చూపులు అయ్యి పెళ్లి ఖాయమయ్యాక ఇద్దరు ఫోన్స్ చేసుకొని మాట్లాడుకునేవారు. ఆ రోజు ఏప్రిల్ 18, 2022. పుష్ప రామునాయుడికి ఫోన్ చేసి నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని మనం కలుద్దామని చెప్పింది. అందుకు రామునాయుడు అంగీకరించాడు. బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడి వద్ద గల అంబర్పూరి దగ్గర కలుసుకుందామని చెప్పింది. రామునాయుడు పుష్ప ఇంటికి బైక్పై వచ్చాడు. పుష్ప బైక్ ఎక్కి ఇద్దరు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఫ్యాన్సీ షాపు వద్ద బైక్ ఆపమని పుష్ప చెప్పింది. పుష్ప షాపులోకి వెళ్ళి ఒక కత్తి కొనుక్కొని వచ్చింది. అది కనపడకుండా ప్యాంట్ జేబులో భద్రంగా దాచిపెట్టుకుంది. కొన్ని అడుగుల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళింది. రామునాయుడుని కళ్ళు మూసుకోమని పుష్ప చెప్పింది. రామునాయుడు కళ్ళు మూసుకున్నాడు. ఒకవేళ కళ్ళు తెరుస్తాడు అనుకొని తన దుపట్టాతో అతని కళ్ళకు గంతలు కట్టింది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటా అని రామునాయుడికి కుతూహలం ఎక్కువ అవ్వసాగింది. వెంటనే పుష్ప జేబులోని కత్తి తీసి రామునాయుడు గొంతు కోసింది. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన అతను పుష్పను దూరంగా నెట్టాడు. అప్పటికే గొంతు కొంతమేర కట్ అయ్యి రక్తస్రావం అవుతోంది. కళ్ళకు కట్టిన దుపట్టాను విప్పి ఏంటి నువ్వు చేసిన పని అని పుష్పతో కోపంగా అన్నాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే నిన్ను చంపేసి నేను చనిపోదామనుకున్నానని అంటే రామునాయుడు పుష్ప తనను తాను ఎక్కడ పొడుచుకుంటుందేమోనని గ్రహించి పుష్ప చేతిలోని కత్తి తీసుకొని దూరంగా విసిరేశాడు. పుష్పను వదిలేస్తే తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటుందని తన వెంట పెట్టుకొని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వైద్యులు తెగిపోయిన గొంతుకి కుట్లు వేసి రామానాయుడికి ప్రాణాపాయం తప్పించారు. ఈ విషయం రామునాయుడు తన పేరెంట్స్కి పుష్ప పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారు. పెళ్ళి ఇష్టం లేకపోతే మాతో చెప్పాలి కానీ ఇలాంటి పని చేస్తావా అని ఇరు కుటుంబాల పెద్దలు పుష్పని తీవ్రంగా మందలించారు. అసలు నీకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదని పుష్ప పేరెంట్స్ ఆమెను అడిగితే అప్పుడు పుష్ప చెప్పిన మాట విని అందరూ విస్తుపోయారు. నేను బ్రహ్మచారిణిలాగా ఉంటానని ఏదైనా ఆశ్రమంలో చేరి దైవ చింతనతో జీవితం గడుపుతానని అసలు విషయం పుష్ప చెప్పింది. హాస్పిటల్ స్టాఫ్ ముందుగానే పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి పుష్పను అరెస్టు చేశారు.
ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.